బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ పిల్లల దగ్గరకు వెళ్లి చిల్లర మాటలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నన్ను తిట్టినా నిన్ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సమస్యలపై నిలదీస్తూనే ఉంటానన్నారు హరీష్. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. ఇవాళ ఏమంటాడు, హరీష్ రావు తాటి చెట్టు లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత చెట్టు లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా, నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది, నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన నేను ఇడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టినావని నేను ఇడిచిపెట్టానా? అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి, నేను తాటి చెట్టు లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది, నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా గాముచ్చట కావాలి. కానీ నేను తాటి చెట్టు లెక్క పెరిగితే నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్లకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు, 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో నేను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా.